నమస్కారం. అమెరికాలోని మన తెలుగువాళ్లలో విడాకులు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ఒక న్యాయ సలహాదారుగా నేను ప్రతిరోజూ చూస్తున్న కేసుల వెనుక ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదు, దీని వెనకాల ఆర్థిక, సామాజిక, ఇమ్మిగ్రేషన్ లాంటి ఎన్నో పెద్ద కారణాలున్నాయి. ఈరోజు మనం వాటి గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అసలు మనం ఈ టాపిక్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోవాలంటే ముందు ఈ ఒక్క నంబర్ చూడండి. టానా లాంటి మన సంస్థల దగ్గర్నుంచొచ్చిన సమాచారం ప్రకారం మహిళా సహాయ కేంద్రాలకొచ్చే కంప్లైంట్లు ఏకంగా 100% పెరిగాయట. అంటే డబుల్ అయ్యాయన్నమాట. ఈ ఒక్క సంఖ్య చాలు మనం మాట్లాడుకుంటున్న సమస్య తీవ్రత ఏంటో చెప్పడానికి. అసలు దీని కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కాంప్లెక్స్ ఇష్యూకి దారితీస్తున్న మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మనం ప్రధానంగా 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటిది ఆర్థికపరమైన మార్పులు, రెండోది ఇమ్మిగ్రేషన్ ఒత్తిడ్లు, మూడోది ఇక్కడి చట్టాలు, మన సామాజిక పరిస్థితులు, ఇక నాలుగోది ఈ రోజుల్లో చాలా కీలకమైనది డిజిటల్ ఎవిడెన్స్. మొదటిది ఆర్థిక మార్పులు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే డబ్బులు సంపాదించడం వల్ల వచ్చే స్వేచ్ఛ. ఇది మన బంధాలని ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం. చూడండి, అమెరికాలో భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేయడం చాలా కామన్ కదా. దీనివల్ల ముఖ్యంగా ఆడవాళ్లకి ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. వాళ్ళు ఎవ్వరిమీద ఆధారపడాల్సిన అవసరం ఉండట్లేదు. ఒకప్పుడు అంటే మన ఇండియాలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆర్థిక అవసరాల కోసం, పిల్లల కోసం నచ్చని బంధంలో కూడా సర్దుకుపోవాల్సొచ్చేది. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒకవేళ బంధంలో సంతోషం లేకపోతే నేను నా కాళ్లమీద నేను నిలబడగలను అనే ధైర్యాన్ని ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తోంది. ఓకే, ఇక రెండో పాయింట్కు వద్దాం. ఇమ్మిగ్రేషన్. ఇది చాలా ముఖ్యమైనది. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ మన పెళ్లిళ్ల మీద ఎలాంటి ప్రెషర్ పెడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఇమ్మిగ్రేషన్ ప్రెషర్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకటి, గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయడం. ఆ టెన్షన్, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇంతా కాదు. ఇక పెళ్లి బేసిస్ మీద గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తే యుఎస్సిఐఎస్ అంటే ఇక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రతి విషయాన్ని భూతత్తంలో పెట్టి చూస్తారు. దానికి తోడు ఉద్యోగాల కోసం భార్యాభర్తలు వేర్వేరు సిటీల్లో ఉంటుంటే వాళ్లకి వెంటనే అనుమానమొచ్చేస్తుంది, వీళ్ళు నిజంగా కలిసే ఉంటున్నారా అని. సరే, ఈ ప్రెషర్ అంతా ఒక బంధాన్ని ఎలా బలహీనపరుస్తుంది అనిపించొచ్చు. ఇది కేవలం బయట నుంచి వచ్చే ఒత్తిడి మాత్రమే కాదు, మెల్లమెల్లగా భార్యాభర్తల మధ్య ఉన్న నమ్మకాన్ని, ఓపికని తినేస్తుంది. దీనివల్ల చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు మొదలవుతాయి. ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. అదేంటంటే అమెరికాలోని చట్టాలు, ఇక్కడ సోషల్ ఎన్విరాన్మెంట్ మన ఇండియాకు చాలా డిఫరెంట్. ఈ తేడానే మనవాళ్లకి కొత్త రకమైన ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి, అమెరికాలో డొమెస్టిక్ వైలెన్స్ చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్. భార్యాభర్తల మధ్య మామూలుగా మాటమాట పెరిగింది అనుకోండి, ఆవేశంలో ఎవరో ఒకరు 911కి కాల్ చేశారు. అంతే, వెంటనే పోలీసులొచ్చేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఒక్కసారి లీగల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యిందంటే ఆ బంధం మళ్లీ మామూలు స్థితికి రావడం చాలా కష్టం. అంటే ఓ చిన్న గొడవ కూడా రిపేర్ చేయలేనంత పెద్ద లీగల్ ప్రాబ్లంగా మారిపోతుంది. ఇక్కడే మన కల్చర్కి, ఇక్కడి సిస్టమ్కి మధ్య ఉన్న పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. మన దగ్గర అంటే ఇండియాలో ఏదైనా గొడవ జరిగితే పెద్దవాళ్లు, బంధువులు లేదా ఫ్రెండ్స్ అయినా సరే మధ్యలోకొచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కాని అమెరికాలో ఆ సిస్టమ్ లేదు. ఎవ్వరూ యోక్యం చేసుకోరు. దీనివల్ల చిన్న మనస్పర్ధలు కూడా ఎవరూ ఆపేవాళ్లు లేక పెరిగి పెద్దవై విడాకుల్దాకా వెళ్తున్నాయి. ఇదిగో ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ గ్యాప్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ల మైండ్ సెట్కి, ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉండి అమెరికన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ల మైండ్ సెట్కి మధ్య చాలా తేడా ఉంటుంది. ఒకరు ట్రెడిషనల్ వాల్యూస్ గురించి, సర్దుకుపోవడం గురించి ఆలోచిస్తే, ఇంకొకరు ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. ఈ ఇద్దరి ఆలోచనల మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఓకే, ఇక ఫైనల్గా ఈ రోజుల్లో విడాకుల కేసుల రూపురేఖలనే మార్చేస్తున్న ఒక కొత్త ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అదే డిజిటల్ ఎవిడెన్స్. ఈ రోజుల్లో డైవోర్స్ కేసుల్లో కోర్టులు దేన్ని సాక్ష్యంగా తీసుకుంటున్నాయో తెలుసా? మన సోషల్ మీడియా చాట్స్, మన ఫోన్ లొకేషన్ హిస్టరీ, ఎవరికీ తెలియకుండా రికార్డ్ చేసిన ఫోన్ కాల్స్, ఇలా మన ప్రతి డిజిటల్ ఫుట్ ప్రింట్ ఒక సాక్ష్యమే. ఇది కేసుల్ని మరింత కాంప్లికేటెడ్గా మార్చేస్తోంది.
సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఇది ఏదో ఒక్క కారణం వల్ల జరుగుతున్నది కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇమ్మిగ్రేషన్ ప్రెజర్, ఇక్కడి చట్టాలు, సోషల్ సపోర్ట్ లేకపోవడం, దానితోడు ఈ టెక్నాలజీ ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఈ సమస్యను ఇంకా పెద్దది చేస్తున్నాయి. మరి ఇంత వేగంగా మాలిపోతున్న ఈ పరిస్థితుల్లో ఇన్ని సవాళ్ల మధ్య మన బంధాలను ఎలా కాపాడుకోవాలి? ఒక సమాజంగా మనం ఏం చెయ్యాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. దీని గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.